నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఎవరికి వారు ఎక్కడికక్కడ సర్దుకుపోతుంటున్నారు. రాజకీయం అంటేనే కఠినమని చాణక్యుడు ఏనాడో చెప్పారు. అక్కడ అనుబంధాలకు తావు ఉండవు. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా ఇదే కనిపిస్తుంది. జగన్ కి ఎదురు నిలిచింది ఆయన సొంత చెల్లెలు షర్మిల. ఆమె జగన్ జీవితకాలం వ్యతిరేకించే కాంగ్రెస్ తో చేయి కలిపింది. ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ అయ్యి జగన్ మీద నిప్పులు చెరుగుతుంది. ఈ క్రమంలో ఓ న్యూస్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటా న్యూస్? ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం జగన్ పై ఆయన ఇద్దరు చెల్లెళ్ళు నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అయితే అన్నకు అధికారం మళ్లీ ఇవ్వొద్దని ఢిల్లీ నుంచి ఓ మీడియా మీట్ పెట్టి మరీ హాట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆమె కూడా తొందరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులకు అయితే వైసీపీ నేతలు జవాబు చెప్పడానికి సరిపోతారు. కానీ కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసేందుకు ఎవరు ఉంటారన్న చర్చ మొదలైంది. అంతేకాదు, కడప జిల్లాలో వైసీపీకి కంచుకోట లాంటి చోట చెల్లెళ్ళు ఇద్దరూ జగన్ కి వ్యతిరేకంగా సమరభేరి మోగిస్తున్న నేపథ్యంలో వారికి కుటుంబం నుంచే సరైన జవాబు చెప్పించాలని ఒత్తిడి అయితే వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా కడప జిల్లా వైసీపీ నేతల నుంచి ఈ ఒత్తిడి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు వైసీపీ హైకమాండ్ కూడా దీని మీద సీరియస్ గా ఆలోచిస్తుందని అంటున్నారు. మరోవైపు చూస్తే 2019 ఎన్నికల్లో జగన్ తో పాటు షర్మిల, విజయమ్మ స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. షర్మిల సైలెంట్ గా కూడా ఏమీ లేరు. ఆమె ఎదురు నిలిచి జగన్ పార్టీని గద్దెదించాలని చూస్తున్నారు. దీంతో వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గా జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆ లోటుని భర్తీ చేసుకునేందుకు కూడా వైసీపీ సరికొత్త ఆలోచనలు చేస్తుందని తెలుస్తుంది. వైఎస్ విజయమ్మను ఈసారి వైసీపీ తరపున ప్రచారం చేయించాలని చూస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు ఆమె వైపు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని సమాచారం. వైఎస్ విజయమ్మ వైసీపీ వ్యవస్థాపక సభ్యురాలు. పార్టీ పెట్టినప్పుడు ఆమె, జగన్ మాత్రమే ఉన్నారు. దీంతో పాటు వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే ఆమె. అలాగే ఆమె 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2019 దాకా ఆమె వైసీపీకి అండగా ఉన్నారు. వైసీపీకి 2022 దాకా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎప్పుడైతే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఆమె కుమార్తెకు అండగా నిలిచేందుకు వైసీపీలోని పదవిని వదులుకున్నారు. ఇప్పుడు చూస్తే ఆ పార్టీయే లేదు. పైగా షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో రాజకీయం చేస్తున్నారు. దీంతో విజయమ్మ తన సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలు పడిందని అంటున్నారు. ఆమె వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి సుముఖంగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. దీంతో పాటు మరో ప్రచారం కూడా ఉంది. ఆమెను ఎన్నికల్లో పోటీకి దించుతారని, ఆమె పులివెందుల నుంచి కానీ, జమ్మలమడుగు లేదా కమలాపురం నుంచి కానీ అసెంబ్లీకి పోటీ చేస్తారని అంటున్నారు. ఈ 3 సీట్లు వైసీపీకి కంచుకోటలు. ఇక కమలాపురంలో చూస్తే విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆమెను ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా ఉంటుందన్నది కూడా పార్టీ సీరియస్ గా ఆలోచన చేస్తుంది. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ ఎన్నికల ప్రణాళికలను 10న రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఒకేసారి మొత్తం 175 మంది అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేస్తారు. దీంతో పాటు ప్రచారానికి జగన్ సిద్ధమవుతారని అంటున్నారు. ఆయనతో పాటుగా మార్చ్ 3వ వారం నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు విజయమ్మ ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తారని, ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొడతారనే కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిల చేసే విమర్శలకు కూడా వైసీపీ తరపున తగిన జవాబు చెబుతారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో.